డాక్టర్లు మనకు మందులు రాసిచ్చేటప్పుడు పలానా మాత్రను తినకముందు వేసుకోండి, పలానా మాత్రను తిన్న తర్వాత మింగమని ప్రత్యేకంగా చెబుతూ ఉంటారు. మందుల విషయంలో ఇలా చెప్పడం వెనుక ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. కొన్ని మందుల్ని ఖాళీ కడుపుతో వేసుకుంటేనే బాగా పనిచేస్తాయి. మరికొన్నింటిని తిన్న తర్వాత వేసుకుంటేనే మంచి ఫలితాలు ఉంటాయి. మందుల వాడకంలో పాటించాల్సిన ఆహార నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని మందులు వేసుకున్నప్పుడు కొన్ని రకాల ఆహార పదార్థాలు అనేది మనము అవాయిడ్ చేయాలన్నమాట. వాటిల్లో మెయిన్ ఏమవుతుందంటే అలాగ మనము అవాయిడ్ చేయకుండా ఆ మందులు వేసుకున్నప్పుడు ఆహారం తిన్నప్పుడు ఏమవుతుందంటే ఆ మందులు సరిగ్గా పనిచేయకపోవటం కానీ లేకపోతే ఆ మందులు ఓవర్గా పనిచేయటం కానీ జరుగుతుంది. సో సరిగ్గా పనిచేయకపోయినా మందులు ఇబ్బందే, ఆ మందులు ఓవర్గా పనిచేసినా కూడా ఇబ్బందే జరుగుతుంది. సో అందుకనే కొన్ని పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఏదైనా నొప్పి బిళ్ళలు వాడినప్పుడు, నొప్పి బిళ్ళలు తరచుగా మనం వాడుతూ ఉంటాం కదా, తలనొప్పికి కానీ ఒళ్ళు నొప్పులకు కానీ లేకపోతే కడుపు నొప్పికి కానీ జనరల్గా నొప్పి బిళ్ళలు అనేవి వేస్తూ ఉంటాం. సో నొప్పి బిళ్ళలు వాడినప్పుడు మనం జనరల్గా ఏంటంటే ఆల్కహాల్ అనేది తీసుకోకూడదు. ఆల్కహాల్ తీసుకొని నొప్పి బిళ్ళలు వాడినట్టయితే కనుక ఏమవుతుందంటే లివర్ అనేది పాడవటం జరుగుతుంది. సో రెండోది ఏంటంటే చాలామంది నిద్ర పట్టట్లేదని కొన్ని మందులు వేసుకుంటూ ఉంటారు. సైకియాట్రీ డ్రగ్స్, కొంతమంది సైకియాట్రీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ డిప్రెషన్లో ఉన్న వాళ్ళు కానీ నిద్ర సరిగ్గా పట్టని వాళ్ళు కానీ వాళ్ళు కొన్ని రకాల మందులు వాడుతుంటారు సైకియాట్రిక్ డ్రగ్స్. వాళ్ళు కూడా ఆల్కహాల్ అనేది తీసుకోకూడదు. ఆల్కహాల్ వాళ్ళు కూడా తీసుకున్నట్టయితే కనుక హ్యాంగ్ ఓవరు, హెడేక్స్ ఇవన్నీ వస్తాయన్నమాట. సో ఒక్కొక్కసారి వాళ్ళు అదే మగతలోనే ఉండిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే చాలామంది బీపీ కంట్రోల్ అవ్వటానికి, అంటే బీపీ కంట్రోల్ అవ్వటానికి కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అని వాడతాం మనం. బీపీని తక్కువ చేసేది, బీపీని కంట్రోల్లో ఉంచేది. అలా తీసుకున్న వాళ్ళు, అలా బీపీ మందులు వాడేవాళ్ళు గ్రేప్ ఫ్రూట్ తినకూడదు. గ్రేప్ ఫ్రూట్, ద్రాక్ష పండు కనుక ఈ బీపీ మందులు వాడేవాళ్ళు తీసుకుంటే కనుక దాని మందు సరిగ్గా పనిచేయదు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బీపీ హెచ్చుతగ్గులు అవ్వచ్చు, బీపీ ఇంకా డ్రాప్ అయిపోవచ్చు, ఒక్కొక్కసారి ఏంటంటే బీపీ రైజ్ అవ్వచ్చు కూడా. సో అందుకనే ఈ దుష్ప్రభావాలు జరగకుండా ఉండాలంటే అట్లీస్ట్ ఆ రెండు ఒకే పూటలో అవి తీసుకోకుండా నెక్స్ట్ డే తీసుకోవటమో లేకపోతే వేరే టైంలో తీసుకోవటమో చేయాలన్నమాట, బీపీ మందులు, ద్రాక్ష పండు లాంటివి. తర్వాత చాలామంది ఆస్తమా పేషెంట్స్, లేకపోతే నిమ్ము చేరిన వాళ్ళు, తర్వాత రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, వీళ్ళు కొన్ని బ్రాంకోడైలేటర్స్ అని వాడతారు, పీల్చే గొట్టాలు అవి వాడుతుంటారు. దాంతోపాటు కెఫీన్ ఉండే పదార్థాలు తీసుకోకూడదు. అంటే కూల్ డ్రింక్స్ కానీ, కోకో లాంటి ప్రోడక్ట్స్ కానీ, చాక్లెట్స్ కానీ, కెఫీన్ ఉండే పదార్థము ఈ ఆస్తమాకి, ఆయాసానికి ఉండే మందులు ఒకసారి వాడకూడదు. వాడటం మూలాన చాలా చాలా దుష్ప్రభావాలు వస్తాయి. ఈ కాంబినేషన్ అనేది ఆ మందులు వాడినప్పుడు వేసుకునేటప్పుడు కనీసం 12 గంటలన్నా గ్యాప్ ఉండాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే బీటా బ్లాకర్స్. చాలామంది గుండె జబ్బు ఉన్నవాళ్ళు, యాంజైనా టెన్షన్ ఉన్నవాళ్ళు, తర్వాత బీపీ ఉన్నవాళ్ళు బీటా బ్లాకర్స్ వాడుతుంటారు. ఆ బీటా బ్లాకర్స్తో పాటు తినకూడని ఆహారం ఏంటంటే ఎక్కువ హై ప్రోటీన్ ఫుడ్స్ తినకూడదు. హై ప్రోటీన్ ఫుడ్స్ అంటే ఎక్కువ నాన్ వెజ్ ఎక్కువ వాడకూడదు. ఎక్కువ నాన్ వెజ్ వాడితే ఏమవుతుందంటే హార్ట్ రేట్స్ డౌన్ అవ్వచ్చు, పల్స్ డౌన్ అవ్వచ్చు, రెస్పిరేషన్స్ డౌన్ అవ్వచ్చు. సో గ్యాప్ అట్లీస్ట్ 6 అవర్స్, అంటే 4 to 6 అవర్స్ అన్న గ్యాప్ ఇస్తే మంచిది. తర్వాత చాలాసార్లు బ్లడ్ థిన్నర్స్ వాడుతుంటాం జనరల్గా. ఆ బ్లడ్ థిన్నర్స్ వాడినప్పుడు కూడా వైటమిన్ కే, అంటే వైటమిన్ కే ఎక్కువ ఉండే ఆహార పదార్థాలు తీసుకోకూడదు అనమాట. వైటమిన్ కే అంటే జనరల్గా ఆకుకూరల్లోనూ, క్యాబేజీ, కాలీఫ్లవర్ వాటిల్లో ఉంటుంది. సో ఈ బ్లడ్ థిన్నర్స్ వాడేవాళ్ళు వాటిని కూడా అవాయిడ్ చేయాలి. అట్లీస్ట్ ఏంటంటే తగ్గించాలి. ఎక్కువగా ఆ వైటమిన్ కే ఉండే ఆహార పదార్థాలు తీసుకోకూడదు.